హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హేమంత్ శ్రావణి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చపాతీలోకి కాంబినేషన్గా కాలీఫ్లవర్ కర్రీ విత్ ఎగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం మనం ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకుంటున్నామండి. మీరు కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు దాన్ని బాగా గమనించి కొనుక్కోండి. దానిపైన ఎటువంటి బూజు కానీ సన్నటి పురుగులు కానీ లేకుండా చూడండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ని మీరు వీడియోలో చూస్తున్నట్టు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కాలీఫ్లవర్లో ఏదన్నా చిన్న చిన్న పురుగులున్నా లేదా డస్ట్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మీరు వీడియోలో చూసినట్టు నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవాలండి. కాలీఫ్లవర్లో వాటర్ లేకుండా చూసుకోండి. అంటే అవి ఎక్కువసేపు కూడా అవన్నీ వాటర్లోనే ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కర్రీ కోసం 2 ఎర్రగడ్డ, 2 టమాటా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతాయి. ఇవి లైట్గా ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ త్వరగా వేగడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఆనియన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రెష్‌ది తీసుకోండి. ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టేయండి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి గమనించారంటే టమాటా వాటర్ వదులుతుందండి. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి. టమాటా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే అడుగు మాడిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ కాలీఫ్లవర్ని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మీరు మూత తీసి గమనించారంటే ఈ మసాలాలన్నీ కాలీఫ్లవర్కి బాగా పట్టుకొని ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. కానీ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గమనించారంటే మనకు కూర ఉడుకుతున్నట్టు అలా బబుల్స్ వస్తాయండి. ఇందులో 1 టేబుల్ స్పూను లేదా 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటాము. కొబ్బరి పొడి మనం థిక్నెస్ కోసం యాడ్ చేసుకుంటామండి, కూర కొంచెం చిక్కగా రావడానికి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాము. ధనియాల పొడి కర్రీకి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి. అందుకే మనం ఇది లాస్ట్లో యాడ్ చేస్తున్నాము. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. మీరు క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే 4 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని కూరలో కలిసే విధంగా మెల్లగా కలుపుకోవాలండి.
వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా వాటర్ కూడా డ్రై అయిపోయేలాగా కలుపుకోవాలండి. మీరు గమనించారంటే ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోయిందండి. జనరల్గా కాలీఫ్లవర్ కర్రీ తినాలంటే మనకు అంత ఇష్టం ఉండదండి. ఇలా మీరు ఎగ్ వేసి ట్రై చేసి చూసారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత లైట్గా కలుపుకోండి. అంతే అండి, రుచికరమైన కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.